అనుగుణంగా మా జీతాలు పెరగడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేపట్టారు. పలాస ఐసిడిఎస్ కార్యాలయం ఆవరణలో దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షలకు గల కారణాలను మీడియా ప్రశ్నిస్తే బాధితులు తమ డిమాండ్లను తెలిపారు. ఎన్నికలలో మా శిబిరాలకు వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మా కోరికలను తీర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గణపతి, అంగన్వాడీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ పరిష్కారం కాని నేపథ్యంలో ఈ రోజు నుండి అంగన్వాడీ ప్రాజెక్టుల దగ్గర నిరాదీక్ష చేపట్టడం జరుగుతున్నది. ఈరోజు రేపు ప్రాజెక్టు కేంద్రాలు, ఎల్లుండి 25, 26 జిల్లా కేంద్రాలు జరిగి మార్చి 2వ తేదీన చెలో విజయవాడ నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం. గత 2 సంవత్సరాల క్రితం 42 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతం నుండి హామీ ఇచ్చినారు. గత ప్రభుత్వం మినిట్లో పొందుపరుచున్నది. ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయని నేపథ్యంలో మళ్ళా పోరాటం ప్రారంభించాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని ఇప్పటికైనా దిగొచ్చి ఈ అంగన్వాడీ సమస్యల పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఇవాళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేటీతో పాటు రిటైర్మెంట్ పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. దానికి కూడా పరిష్కారం లేదు. అలాగే అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం తాలూకా ఆ అనుయాయులు వేళ అంగన్వాడిని ఆ వేధింపులకు గురి చేస్తున్నారు. వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యలు పరిష్కారం ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే మార్చి 2 చెలో విజయవాడతో పాటు అవసరమైనటువంటి ఆందోళన కార్యక్రమం చేయడానికి సమాయత్తమవుతామని ఈ సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిక తెలుసుకున్నాం. వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సిఐటి జిల్లా కార్యదర్శి గణపతి. మంజుల కుమారి, ప్రాజెక్ట్ కార్యదర్శి. మాకు సంక్షేమ పథకాలని చెప్పేసి ప్రవేశపెట్టారు. అది జీవో చేశామని చెప్పారు. ఆ జీవో ఒకటి ఏదో పొల్లుది ప్రవేశపెట్టారు. అది ఏ సచివాలయంకి వెళ్ళినా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు హౌస్ లోన్ కానీ చాలామంది వీడియోస్ ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ కానీ ఎటువంటివి కూడా అమలు అవ్వటం లేదు. అలాగే ఈ హౌస్ సైట్స్ వచ్చాయి, అవి వచ్చినవి కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా జరిగింది కొన్ని దగ్గరలో. అవన్నీ కాకుండా మాకు సంక్షేమ పథకాలు జీవో అనేది కంపల్సరీగా అమలు చేయాలి. మేము గత 23 డిసెంబరు 24 జనవరిలో 42 రోజుల పాటు సమ్మె చేశాం. మాకు అనేక విధాలుగా అప్పటి ప్రభుత్వం చాలా హెరాస్మెంట్ చేసింది ఆ సమ్మె సమయంలో. అలాంటప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం నాయకులు, ప్రజెంట్ ఉన్న మన ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, అలాగే ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న నాయకులందరూ వచ్చి మా టెంటుల్లో కూర్చొని ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందమ్మా, మాకు ఓట్లేసి గెలిపిస్తే మేము వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము అని చెప్పేసి మా టెంటుల్లో గంట పాటు కూర్చొని మాకు దాహం తీర్చే పరిస్థితి కూడా చేశారు వాళ్ళు. కానీ అప్పటికి వాళ్ళ అవసరం గడిచిన వరకు అది చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటిది కానీ 1 పైసా కూడా మేము అంగన్వాడీ వర్కర్స్ ఐసిడిఎస్ డిపార్ట్మెంటు ఎటువంటి 1 పైసా కూడా లబ్ధి పొందలేదు. అలాంటిది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కానీ ఎటువంటి మేలు కానీ ఐసిడిఎస్కి అనేది లేదు. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్గా లేనప్పుడు మన అంగన్వాడీ వర్కర్లుగా ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో ఐసిడిఎస్కి బడ్జెట్ కేటాయించి, అలాగే లబ్ధిదారులకు ఇచ్చిన ఫుడ్ కూడా నాణ్యమైనది ఇవ్వట్లేదు. అది నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి, ఫుడ్ క్వాంటిటీ కూడా పెంచాలి. క్వాంటిటీ, క్వాలిటీ 2 కూడా పెంచి లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వము. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తుంది, మేము లబ్ధిదారులకు అందజేస్తున్నాం. కానీ ఇలాంటి ఫుడ్ ఇస్తున్నారని చెప్పేసి లబ్ధిదారుల నుండి మేము మాటలు కాస్తున్నాం. అలా కాకుండా క్వాలిటీ అయిన ఫుడ్ అందించాలి. అదేవిధంగా దానికి మాకు బిల్లులు అనేవి ఎటువంటివి కూడా పెంచలేదు. బిల్లులు కూడా ఇంతవరకు పెంచలేదు, అది పెంచాలి. అన్ని డిమాండ్స్తో కూడిన జీవోలు మాకు అమలు చేయాలి. మట్టి ఖర్చులు కూడా మాకు 20,000 జీవో కానీ 15,000 ఇస్తామంటాడు. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత 1-2 దగ్గర తప్ప డ్యూటీలో ఉన్న వాళ్ళు చనిపోతే ఎటువంటి మట్టి ఖర్చులు కూడా మనకైతే ఇవ్వటం లేదు. అన్ని జీవోలు ఇస్తామని చెప్పి అప్పుడు మా టెంటుల్లో కూర్చొని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అవన్నీ అమలు చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఐసిడిఎస్కి
కేటాయింపులు అనేవి జరపాలని చెప్పి మేము ఈ ఆందోళన చేపట్టాము. ఈరోజు చర్చలకు అనేది పిలుచున్నారు. దీనిలో ఎటువంటి మాకు అనుకూలమైన స్పందనగా లేకపోతే ఈ ఆందోళన ఇంకా కొనసాగిస్తాము. 23, 24 ప్రాజెక్ట్ ఆఫీసులు, 25, 26 జిల్లా కేంద్రాలు కలెక్టరేట్లు. అప్పటికే కానీ మా సమస్య పరిష్కారం కాకపోతే మార్చి 2వ తేదీన చలో విజయవాడ మహాధరణ చేపట్టాలని చెప్పేసి మా రాష్ట్ర యూనియన్ పిలిపించింది. కాబట్టి ఆ పిలుపులకు అనుగుణంగా మేము ఆందోళన చేపడుతున్నామని తెలియజేస్తున్నాం. అంగన్వాడీ సమస్యల పరిష్కారం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. అంగన్వాడీ ఐక్యత వర్ధిల్లాలి. జిందాబాద్ సిఐటియు. అంగన్వాడీ సమస్యలు అంటే పరిష్కారం చేయాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి.